ఈ చుట్టూ కూడా మొత్తం చూపించినవన్నీ కూడా 64 మంది దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయండి. 64 మంది దేవతలు ఉన్నారనమాట ఇక్కడ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చంటాంటీ వ్లాగ్స్. చంటాంటీ వ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి, అద్భుతమైన వ్లాగ్ అన్నమాట. ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అయితే ముందుగా మనం ఎంట్రన్స్లో నుంచి ఇలా వెళ్ళామే అనుకోండి, ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చామంటే ఎడం పక్క యాగశాల ఉంది. యాగశాల ఇంత అద్భుతంగా ఉంది, లోపలికి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి. మెయిన్ గోపురం ఇదనమాట. ఈ గోపురం నుంచి కొంచెం ముందుకి ఇలా వెళ్ళామే అనుకోండి, ఎడం పక్క యాగశాల ఉంది, కుడి పక్కనేమో శివ టెంపుల్ ఉంటుంది అనమాట. అదే టెంపుల్ అంటే ఈశ్వర లింగం ఉంటుంది, అటు ఇటు నాగులు ఉన్నాయి చూసారు కదా. ఆ పక్కనే శనైశ్చర్య స్వామి శనైశ్చర స్వామి ఆలయం ఉందన్నమాట. ఆయన్ని కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత పక్కన నాగదేవత అమ్మవారు ఉన్నారనమాట. చూసారు కదా, ఇదిగోండి పక్కన నాగదేవత. అలాగే కొంచెం ముందుకు ఎలా వెళ్తూ ఉంటే మళ్ళా శివ దర్శనం అవుతుందండి. శివలింగము, ఏనుగులు, అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి అనేది. మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది ఎక్కడో కాదండి, మన గోదావరి తీరంలోనే ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. చూసారా, సూర్య భగవానుడు కూడా కనిపించాడు మనకి. అంటే మేము ఇంకా సంధ్యా సమయం అయిపోతుందన్నమాట. సాయంత్రం వచ్చాం, మేము 5:30 ఆ టైంకి వచ్చామన్నమాట. మీకు వెళ్తుండగానే చూపించాలి, మళ్ళీ లైటింగ్స్లో కూడా చూపించాలి టెంపుల్ అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. ఈరోజు మొత్తం పొద్దున్నుంచి తిరగడమే అయిపోతుందండి. మేము ఊరు వెళ్ళామని చెప్పాం కదా, ఆ ఊరు వెళ్ళి మేము ఇంకా ట్రైన్కి బయలుదేరేసి మేము హైదరాబాద్ వచ్చేయాలన్నమాట. అందుకని రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాలి. రాజమండ్రిలో ఈ టెంపుల్ ఉందని చెప్పి మా చెల్లెలు వాళ్ళు చూశారు. చూసిన తర్వాత మాకు కూడా చూపించాలని చెప్పి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. అది ఏ దేవాలయం అనేది ఇప్పుడు ఇక్కడ చూసేసేయండి మీరు. ఓం నమ శివాయ. మహాకాళేశ్వరాలయం అండి, మరో ఉజ్జయినిగా పిలువబడుతోంది. రాజమండ్రిలో గోదావరి తీరం దగ్గరే ఉన్నదన్నమాట. ఇస్కాన్ టెంపుల్ ఉంది కొంచెం దూరంలోనే. ఇది కూడా మహాకాళేశ్వర టెంపుల్ కూడా కట్టారనమాట. చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలాగా లోపలికి వెళ్ళాలన్నమాట. మా చెల్లెలు మరిది చూశారు, చూసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి చెప్పారనమాట. చెప్పి మమ్మల్ని కూడా తీసుకొచ్చి చూపించారనమాట. నాకైతే చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎంతసేపటికి వెళ్ళాలనిపించలేదు, కానీ ట్రైన్ టైం అయిపోతుంది, కానీ మరి బయలుదేరి వెళ్ళాలి కదా. అయినా కూడా మొత్తం అన్ని కవర్ చేశాను నేను. ఇక్కడ అయితే హారతి ఇవ్వడం అది ఉంటుందండి, చాలా బాగుంది. హారతి, ధూపం అన్నీ ఉన్నాయి. ఫుల్ వీడియో అయితే నేను పెట్టేస్తాను, తప్పకుండా మీరు చూడాలి. ఉజ్జయిని వెళ్ళలేని వాళ్ళు, అక్కడ వరకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు కనీసం ఇక్కడ రాజమండ్రి వచ్చి చూసారే అనుకోండి, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సేమ్ ఉజ్జయినిలో ఉన్నట్టే ఉంటుంది. అక్కడ స్వామివారికి ఏమేమి ఉపచారాలు అయితే చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయటండి. ఈ పక్కనే రుద్రభూమి అని మహా శ్మశానం ఉందన్నమాట ఇక్కడ. అయితే చాలా బాగుంటుందట, అది కూడాను అసలు చాలా బాగా కట్టించారట. ఆ పక్కనే టెంపుల్ అనమాట. అయితే అక్కడ కాలిన మొదటి శవం, తెల్లవారుజామున శవం కాలుతుంది కదండి, ఎవరో అదృష్టవంతులు ఉంటారు. తెల్లవారుజామున ఆ శవం బూడిద తీసుకొచ్చి ఇక్కడ స్వామికి అభిషేకం చేస్తారని తెలిసిందనమాట. ఆ బూడిదతోటి చేస్తారు కదండి ఉజ్జయినిలో, సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తారట. అదని విషయం, అది కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఇదనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ వినాయకుడు. ఫస్ట్గా ఇలా లోపలికి వస్తే కనుక ముందు ఎడం పక్కనే ప్రదక్షిణం చేస్తాం కదండి, ఆ ప్రదక్షిణంలో మొదటిగా వినాయకుడిని దర్శనం చేసుకోవాలి మనం. ఇదిగోండి ముందస్తుగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఈయనెవరు, కుమారస్వామి. వినాయకుడు, కుమారస్వామి, అలాగే అయ్యప్ప, ఇలా అండి చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయి. కొన్ని చెప్తాను, కొన్ని మీరు చూసేసేయండి. అలాగే శివుడు, పార్వతి, వినాయకుడు ఇక్కడ ఉన్నారు. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరొక ఉజ్జయినిగా పిలువబడే మహాకాళేశ్వర టెంపుల్, రాజమండ్రిలో ఉన్న గోదావరి గట్టు దగ్గర ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ అనమాట. అసలు ఎన్ని దేవతామూర్తుల ఫ్రెండ్స్, చెప్పడానికి కూడా నాకు అసలు వాయిస్ ఓవర్ చేస్తుంటే గుర్తు కూడా రావట్లేదు. అప్పుడైతే వీడియో తీసాను, కొన్ని పేర్లు గుర్తున్నాయి, కొన్ని పేర్లు గుర్తులేవు. అంటే టక్కుమని చూడగానే గుర్తొచ్చేవన్నీ గుర్తొస్తాయి.
మొత్తం 64 మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనం గుర్తుపెట్టుకోవడం నాకైతే కష్టమే. ఇదిగోండి ఇక్కడ నటరాజ స్వామి కనిపిస్తున్నారు కదా, అలాగే ఏ ఒకటా రెండా ఫ్రెండ్స్ 64 ఉన్నాయి కదా. మహాకాళేశ్వర టెంపుల్లో పార్వతీదేవి, నందీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి, దక్షిణామూర్తి, నాగదేవతలు, నవగ్రహ దేవతలు, దుర్గాదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా మూర్తులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆదిలక్ష్మి, అసలు ఇంకా అమ్మవార్లు కూడా ఉన్నాయి చూసారా, లింగోద్భవ మూర్తి అట. ఇవన్నీ చూడండి, అసలు నేను పేర్లు కూడా వినలేదు కొన్ని అన్ని దేవతామూర్తులు ఇక్కడ చుట్టూ ఉన్నారనమాట. చూసారా, గజ సంహారమూర్తి అట, శ్రీ గజ సంహారమూర్తి అట. చూడండి, ఇవన్నీ కూడా కొంతమంది అదే కొన్ని వింటామో, కొన్ని విననివి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు నేను చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో లెంగ్తీగానే ఉంటుంది, చూడాలి అనుకునే వాళ్ళు చూడండి, కష్టం అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకుంటూ చూడండి. భిక్షాటన మూర్తి అండి, నేను ఎప్పుడూ చూడలేదు అసలు నిజంగాను. ఈ స్వామిని తెలియదు నాకు అసలు, అంటే ఇప్పుడే చూస్తున్నాను. ఈ గుడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాల దేవతామూర్తులు ఒకే దగ్గర ఉన్నారని చాలా ఆనందం అనిపించింది. ఇట్లా కొన్ని వీటికి నేను కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తాను, కొన్ని అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం, ఎందుకంటే లెంగ్తీగా ఉంది కదా వీడియో, అందుకని కొన్నిటికే ఇస్తాను. ఇక్కడ చూడండి, కుబేర స్వామిట, కుబేరుడు చూసారా, కుబేరుడు. అలాగే అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు, ఈ దేవాలయాన్ని చూసే ఉంటారు. చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, ఈ వీడియో ద్వారానైనా ఈ వీడియో చూసి వెళ్ళి చూడండి. అసలు ఇది అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట, ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక దగ్గరికి వచ్చాము అంటే కనుక అన్ని దేవతల్ని ఒకేసారి చూసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఇది ఇంకొక పక్క అనమాట. టెంపుల్కి మనం లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణ చేస్తాం కదండి, చుట్టూ 4 పక్కల దేవతామూర్తులు ఉంటారు. ఈవిడేమోని పార్వతీదేవి, ఈవిడేమో బాలా త్రిపుర సుందరి దేవి అనమాట. బాలా త్రిపుర సుందరి దేవి తర్వాత గాయత్రీ దేవి అండి. మీకు ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి, కొన్ని పేర్లు కనిపించకపోయినా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నపూర్ణాదేవి కొన్ని చెప్పగలుగుతానండి, కొన్ని కూడా చెప్పలేకపోతే ఏమీ అనుకోవద్దు. లలితా పరమేశ్వరి అనమాట, లలితాదేవి, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, అలాగే మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి అండి, మహాసరస్వతీదేవి, రాజరాజేశ్వరి దేవి అండి. చూసారా అసలు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ నిజంగాను. ఈవిడేమోని మహిషాసుర మర్దిని అమ్మవారు అనమాట. ఈ మూల శ్రీచక్రం అండి. గౌరీదేవి, జ్యేష్ఠాదేవి, వాసుకి మాత, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆది శంకరాచార్యుల వారు,
చూసారు కదండి, మొత్తం చూపించాను. ఇప్పుడు హారతికి టైం అయిపోతుంది అనమాట. అందుకని లోపలికి వెళ్ళి ఇంకో పక్కన తర్వాత చూద్దాము. ఆ, ఆ, గుడిలో స్వామిని దర్శనం చేసేసుకుందాము. మహాకాళేశ్వరుని దర్శనం చేసేసుకుని అప్పుడు మిగిలిన కూడా ఇంకొక పక్క కూడా చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయండి, చూసే కొద్దీ అట్లా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మహాకాళేశ్వరుడు దర్శనం చేసేసుకోండి. ఇంకా హారతి ఆ, హారతి ఉంటుందండి. తర్వాత ధూపం వేస్తారనమాట, ధూపం వేస్తారు, హారతి కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి, అన్నీ కూడా చూద్దాము. అన్నీ కూడాను చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మాత్రం చూసేసేయండి. ఈరోజు మీది కూడా అదృష్టమేనండి, నేను చూడటమే కాదు మీకు కూడా చూపిస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర 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 మహాదేవ శంభో. ఓం శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాకాళేశ్వరుడు ఎదురుగానే చండికేశ్వర స్వామి ఉంటారండి. ఈయన ఈ పక్కనే నమూనా దేవాలయాలు ఉన్నాయండి. ఇస్కాన్ నమూనా దేవాలయం అన్నమాట ఇది. అలాగే అయ్యప్ప స్వామి ఆలయము, అలాగే నరసింహస్వామి ఆలయం సింహాచలం అన్నమాట. కేదారేశ్వర స్వామిది కేదార్నాథ్ అన్నమాట దేవాలయం. ఇలా అన్నీ కూడా కొన్ని కొన్ని నమూనాలు ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడాను బాగున్నాయి కదా, సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నాయని చెప్పి మీకు ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ దేవాలయం పక్కన చండికేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్నాయన్నమాట. అసలు ఈ టెంపుల్ ఎంత పెద్దదోనండి బాబు, చాలా చాలా బాగుంది అసలు, తెలుసా. ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 గోపురాలండి, 4 గోపురాలు ఉన్నాయి, 4 ద్వారాలు ఉన్నాయి, 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి, 4 నందీశ్వర్లు ఉన్నారు. అన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ 4 ఉన్నాయండి. ఇక్కడ ఇదేంటి నక్షత్ర హారతి అనేది చూసారా, ఎదురుకుండా స్తంభంలా కనిపిస్తుంది కదా, అది హారతులు అనమాట, నక్షత్ర హారతి. ఏ నక్షత్రానికి ఆ హారతి అన్నట్టుగా అట్లా ఉన్నాయన్నమాట. 4 వైపులా 4 ఉన్నాయండి ఈ నక్షత్ర హారతులు కూడాను. ఇలా అన్ని 4 ఉన్నాయండి. అయితే టెంపుల్ అయితే సూపర్గా ఉందండి, నిజం చెప్తున్నా, చాలా చాలా బాగుంది. మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళది చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. అంటే ఈశ్వరానుగ్రహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూస్తారన్నమాట, అది నా ఉద్దేశం. అయితే నేను ఇంకొక పక్క కూడా చూపిస్తాను కదండి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. అన్నిటికీ నేను వెళ్ళి అన్ని మూర్తులకి దర్శనం చేసుకున్నాను నేను. అయితే హారతి ఇవ్వడానికి కొంచెం టైం ఉందిట, అందుకని ఇంకా మళ్ళీ చీకటి అయిపోతూ ఉంటుందని చెప్పి షూట్ చేసేద్దామని చెప్పి మిగిలినది కూడా అంతా నేను వీడియో తీసేసుకున్నాను అనమాట. ఇట్లా అన్ని దేవతామూర్తులకి నమస్కారం చేసుకున్నాను. చూసారా, సీతాదేవి, రాముల వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఇట్లా దర్శనం ఇచ్చారనమాట. అసలు చెప్తున్నానండి, ఒకటి కాదు అన్నీ, మీరు ఏది కావాలంటే అది చూడొచ్చు అనమాట. అసలు కొన్ని చెప్పాను కదా, తెలియనివి కూడా ఉన్నాయి. అసలు ఏకపాదేశ్వర స్వామిట, అది మీరు చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా? ముందు దీనికంటే ముందు చూపించాను, ఇదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ వీడియోని ఎంతవరకు షూట్ చేశానో అంతవరకు చాలా వరకు వీడియోని అప్లోడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఎడిటింగ్ చాలా తక్కువగా చేశాను అనమాట. అక్కడక్కడ కొద్దిగా చేశాను ఎడిటింగ్, తప్పించి
పూర్తి వీడియో అయితే ఇలాగే అప్లోడ్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటారు కదా, చూడలేని వాళ్ళకి చూపించాననే ఒక తృప్తి ఉంటుంది. కదలలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చూసి హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అందుకని మొత్తం గుడి మొత్తం నేను షూట్ చేశానన్నమాట. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేదంటే వదిలేస్తారు. ఇంతే కదా ఫ్రెండ్స్, నాకు నచ్చిన పని నేను చేస్తాను, ఇంతేనండి. ఇక్కడ నాకు అన్నీ చూపించడమే నాకు కావాలి. అందుకని ఏది వీడియో తీసానో అదంతా కూడా ఆల్మోస్ట్ మీకు అప్లోడ్ చేసేస్తున్నాను నేనైతేనే. కొద్దిగా టైమే పడుతుంది అప్లోడ్ చేయడానికి, చాలా టైమే పడుతుంది. అయినా కూడా నేను ఎంత టైం అయినా సరే ఇది మేము ఎందుకు తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా అమ్మవార్లను కూడా దర్శనం చేసేసుకున్నానండి. అమ్మవార్ల అందరి అమ్మవార్లకి ఇలా నమస్కారం చేసుకున్నాను. అందరినీ చల్లగా చూడమని చెప్పి కోరుకున్నాను. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. నేను ఎప్పుడు కూడా ఇదే కోరుకుంటానండి. పొద్దున్నుంచి తిరిగి ఉన్నామండి. ఇక్కడైతే రాజమండ్రిలో ఎండలు కూడా బాగా ఉన్నాయి, చెమటలు కారిపోతున్నాయి. నా వాటను చూశారు కదా, జుట్టు శుభ్రంగా ఇలాగ పైకి పెట్టేసుకుని క్లిప్ పెట్టేసుకున్నాను. చాలా చిరాగ్గా ఉంది. వీడియో చూస్తే చాలు, వీడియో మీకు చూపించాలనే ఒక తపన, కోరికతోటి నేను ఇంత వీడియోని షూట్ చేస్తున్నాను అనమాట. రౌండ్ ఇంకా అయిపోలేదండి, ఇంకొక పక్కన కూడా ఉంది, చూద్దాము. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ హయగ్రీవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అనంత పద్మనాభుడు చూసారా, అనంత పద్మనాభ స్వామి, పూరి జగన్నాథ స్వామి చూడండి, చూడండి పూరి జగన్నాథుడు. మత్స్యావతారం, ఇది కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, తర్వాత ఇదిగోండి వామన అవతారం చూసారా. ఇక్కడ నవలింగాలు, శ్రీ నవలింగాలు. పరశురాముడు, అలాగే రాముడు, కృష్ణుడు, ఈ ఒకే ఒక టెంపుల్కి వస్తే చాలండి, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. అన్ని దేవుళ్ళు అసలు ఇక్కడే ఉన్నారు మొత్తం. బుద్ధుడు, బద్రీనారాయణుడు, రామానుజుల వారు, ఓం నమః ఇక్కడ అమ్మవారిని చూడలేదు.
అక్కడ ఉంది. నక్షత్ర హారతి, నక్షత్రాలు చూసారు ఇదిగోండి, ఇదే నక్షత్ర హారతి అనమాట. ఏ నక్షత్రానికి ఆ హారతి ఇక్కడ రాసి ఉన్నాయి. లైట్లు వేసారు, లైట్లు వేసినప్పుడు చూపిస్తారు. ఈ చుట్టూ కూడా మొత్తం చూపించినవన్నీ కూడా 64 మంది దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయండి. 64 మంది దేవతలు ఉన్నారనమాట ఇక్కడ కొలువై ఉన్నారు. చూసారా, ఇవి ఒక్క టెంపుల్కి వస్తే చాలు, అన్నీ చూసినట్టే. హరిహరుడు హరిహరుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ 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 మహాదేవ. చూడండి, లైటింగ్స్లో దగదగలు ఆడిపోతున్నది టెంపుల్ మొత్తం. ఏమండి, లైట్లు వేయక ముందు చూపించాను, లైట్లు వేసిన తర్వాత కూడా చూపించాను అనమాట. ఇక్కడ ప్రతిరోజు కూడా మహాకాళేశ్వరుడికి హారతులు ఇస్తారటండి. అన్ని రకాల హారతులు ఇస్తారు. చాలా బాగుంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. ఖచ్చితంగా చూసి తీరాల్సిన హారతులు అనమాట. అయితే అంతకుముందు హారతులు ఇచ్చే ముందు ధూపం వేస్తారండి. ఇక్కడ ప్రతి దేవతామూర్తికి ధూపం వేస్తారనమాట. ఈ చుట్టూ కూడా 64 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారండి. దేవీ దేవతలు 64 మంది కొలువై ఉన్నారట. ఆ ప్రతి దేవతామూర్తికి కూడా ధూపం వేస్తారనమాట. ఇదిగోండి, ధూపం వేయడానికే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఆ వెనకాలే భక్తులందరూ కూడా వెళ్తారు. ఒకరు తాళాలు వాయిస్తారు, ఒకరు కొంతమంది డమరు వాయిస్తారు, కొంతమంది కాగడాలు పట్టుకుంటారు. పూజారి గారేమో ధూపం వేస్తారనమాట. మనం కూడా వెళ్ళి ఆ చుట్టూ తిరుగుదాము, ప్రదక్షిణ చేద్దాము. ధూపం వేస్తూ ఉంటే అలా చూస్తుంటే మనకు కూడా చాలా మంచిది కదా. మీరు కూడా చూసేసేయండి. ఇక్కడితో నేను వాయిస్ ఓవర్ ఆపేస్తాను. మధ్య మధ్యలో ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తాను. ఇది ఉన్నట్టుగా పెడుతున్నాను. మీరు కూడా చూసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ధూపానికి రెడీ చేసుకున్నారండి. మహాకాళేశ్వరి టెంపుల్ నుంచి మనం మెట్లు దిగి కిందకు వస్తే, ఇందాక చూపించాను చూసారా, కింద మొత్తం చుట్టూ దేవతామూర్తులు ఉన్నారు కదా, దేవీ దేవతలు అన్ని మూర్తులు ఉన్నాయి కదా. వాటిలన్నిటికీ కూడా హారతి ఇచ్చుకుంటూ వస్తారండి. చుట్టూ హారతిస్తారు. ఇప్పుడు మీరు ఒకేసారి చూసేద్దరు కానీ అవన్నీ కూడాను. ఎదుగుండి మెట్లు దిగుతున్నారు. ఆ ఎదురుకుండా కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చామన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి, పక్కకు వెళ్తే కనుక ముందస్తుగా వినాయకుడి నుంచి మొదలు పెడతారు. మనం కూడా ఇందాక ప్రదక్షిణ వినాయకుడి నుంచే మొదలు పెట్టామండి. ఇలా మొత్తం అన్నీ కూడా చూసుకుంటూ మొత్తం అన్నిటికి ధూపం వేసుకుంటూ వస్తారనమాట. ముందు వినాయకుడికి, తర్వాత కుమారస్వామికి, తర్వాత అయ్యప్పకి, మొత్తం అన్ని వరుసగా ఉన్నారు కదండి. ఇందాక చూపించేసాను నేను మీకు. వాటిలన్నిటికీ కూడా ఇలా ధూపం వేసుకుంటూ వచ్చేస్తారు. లైటింగ్స్లో చూసారా ఎంత బాగుందో టెంపుల్.
అసలు ఇక్కడ ఉంటే వెళ్ళాలని కూడా అనిపించదు. టైం కూడా తెలియదు మనకి. అసలు ఎంత టైం అవుతుందనేది కూడా తెలీదు. మాకేమో ట్రైన్‌కి టైం అయిపోతోంది. మా వారేమో కొంచెం టెన్షన్ పడుతున్నారు. ట్రైన్‌కి టైం అయిపోతుంది. నేనేమో ఇలాంటివి ఏదైనా చూస్తే గుళ్ళు చూసినా, ఏం చూసినా కూడా నేను ఇంకెలాగే అతుక్కుపోతాను. ఇక్కడే నాకు టైం తెలీదు కదా! అని మా వారు అనుకుంటూ ఉంటారు. అక్కడికి గుర్తు చేస్తున్నారు. "ఏం కాదులెండి. టైం ఇంకా బోలెడు టైం ఉంది. నేను మొత్తం వీడియో షూట్ చేసుకుంటే కానీ రాను. మా వాళ్ళందరికీ చూపించాలి" అని చెప్పి నేను వీడియో తీయడం మానలేదు. ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాననమాట. ఎందుకంటే మొత్తం ఒకేసారి మొత్తం చూసారా ఎంత పెద్ద టెంపులో ఫ్రెండ్స్. ఇలా చుట్టూ తిరగాలనమాట. చుట్టూ తిరిగేసి ధూపం వేస్తారు. ఇక్కడ మధ్యలో హరిహరుడు, తర్వాత నవగ్రహాలు అన్నిటికి కూడా ధూపం వేసేస్తారనమాట. ఇదండి. ఇట్లా అంతా వేసిన తర్వాత లోపల కూడా కాళేశ్వరుడికి ఆహ్, హారతులిస్తారనమాట. హారతులు కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఆహ్, నేను చూడడం, మీకు చూపించడం ఈ చాలా మీరు పుణ్యం చేసుకున్నారనే చెప్పాలి నిజంగాను. నేను నేను పుణ్యం చేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా చూస్తున్నారంటే మీది కూడా చాలా చాలా అదృష్టమే. చూడడం కూడా అదృష్టమే అని నేను అనుకుంటాను. ఇదిగోండి మా వారైతే డ్రమ్ములు వాయించేస్తున్నారు. చూసారా? ఇట్లా అన్నమాట మొత్తం అంతా కూడా చుట్టూ ప్రతిరోజు ఉంటుందిటండి. ఇలాగ ధూపం ప్రతిరోజు వేస్తారు. ప్రతిరోజు హారతులు కూడా ఇస్తారట. ఇంకా ఇంకా ఎక్కడైనా పర్వదినాలప్పుడు అది కూడా అలా కూడా ఉంటుంది. ఆయన చెప్పారు చూసారా డబ్బులు ఎలా వాయించాలని చూపిస్తారాయన. ఇదనమాట మా వారికి తెలియదు కదా! కొత్తనమాట. అందుకని ఆయన ఎట్లా అనేది చూపిచ్చారనమాట. సో, ఇంకా పర్వదినాలప్పుడైతే ఇంకా ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదండి. రోజు నిత్యం మాత్రం ఇలాగే ధూపం వేస్తారట. హారతులు కూడా ఇస్తారట. ఇక్కడి నుంచి మీరింక చూసేసేయండి. కంటిన్యూగా వీడియో ఉంటుంది. ఆ పైన కూడా చుట్టూ గోపురాల్లా ఉండి లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదండీ! అక్కడ కూడా దేవతామూర్తులనమాట. అంటే సపోజ్ కింద వినాయకుడు ఉన్నాడనుకోండి. ఆ వినాయకుడి పైన వినాయకుడనమాట. కింద అయ్యప్ప ఉన్నాడనుకోండి. ఆ పైన సేమ్ అదే పైన అయ్యప్ప అనమాట. అలా మొత్తమని కింద, పైన ఒకే మూర్తులనమాట. పైన చుట్టూ కూడా ఉన్నాయి చూడండి. లైటింగ్స్ అదిరిపోయాయి కదా! చూడండి లైటింగ్స్ కాంతిలో ఎంత బావుందో కదా! ఇక్కడ చూడండి ఇక్కడేమో నవగ్రహాలన్నమాట. ఈ నవగ్రహాలకి ధూపం వేస్తున్నారు.
మొత్తం మనం ఒక ప్రదక్షిణ చేసేసాం కదండి. నాతో పాటు మీరు కూడా చేసినట్టే, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చేసినట్లేను. అయితే కింద మొత్తం ఉన్న 64 మంది దేవతామూర్తులకి, హరిహరులకు, తర్వాత నవగ్రహాలకి అన్ని దేవతలకి, దేవీ దేవతలకి ధూపం అయితే వేసేశారు. అలాగే మెట్లెక్కి పైకొచ్చిన తర్వాత మహాకాళేశ్వర టెంపుల్‌లో ఉన్న చుట్టూ ఉన్న దేవతామూర్తులకు కూడా హారతి ఇచ్చేశారు. ఇలా నందీశ్వరునికి ఇచ్చారు హారతి, త్రిశూలానికి, తర్వాత ధ్వజస్తంభానికి హారతి ఇచ్చారు. అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారండి ఎదురుగుండాను. స్వామివారి ఎదురుగుండా అమ్మవారు. ఆ అమ్మవారికి కూడా హారతి హారతి అంటే ధూపం వేస్తున్నారనమాట. ఇలాగా సాంబ్రాణితోటి ధూపం వేసేస్తున్నారు ఇట్లాగా. వేసిన తర్వాత ఇప్పుడు అసలైనది ఉంటుందండి. ఇప్పుడు డమరు వాయిస్తారనమాట. డమరుకం వాయిస్తే మహాశివుడికి, ఆ పరమశివుడికి చాలా చాలా ఇష్టం కదా. ఆ డమరు వాయిద్యంలో ఆయన పరవశించిపోతాడు కదా. అందుకని చెప్పి డమరు కూడా ఇక్కడ వాయిస్తారండి. చాలా బాగుంటుంది. అసలు కన్నుల పండుగగా ఉందంటే నమ్మండి నిజంగాను. రాజమండ్రి వచ్చి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలండి. ఎక్కడెక్కడికో వెళ్ళి అంటే ఉజ్జయిని వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే సేమ్ ఉజ్జయినిలో ఉన్నట్టే ఉంటుంది. అక్కడ జరుగుతున్నట్టే ప్రతి కార్యక్రమం ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. యాత్రలు అందరూ తప్పకుండా చెయ్యాలి. వెళ్ళలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు మనకి దగ్గరలో ఉన్నది ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు డమరు వాయిస్తున్నారు, అది చూసేయండి. తర్వాత హారతి కూడా ఇస్తారండి, అది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడితో నేను వాయిస్ ఓవర్ ఆపేస్తాను, మీరు తిలకించండి. ఓం నమః శివాయ. ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించు.
దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. తూర్పున సద్యోజాత ముఖం, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచభారతి దర్శించుకున్నట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్ష భారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. ప్రథముడు అగుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
స్వరూపుడొక చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషము వలన దర్శనము వలన పంచమహాపాతకములు నశించు కాంతి బలము ధైర్యము ఆయు వృద్ధి కలుగు కుంభహారతి హారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళము శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు
చూశారు కదా, మహాకాళేశ్వరాలయం చూపించాను మీకు నేను. ఈ టెంపుల్ టూర్ ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.